1969లో అపోలో మిషన్లో మూన్ దగ్గరికి వెళ్ళిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మూన్ మీద అడుగు పెట్టంగానే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? 1 స్మాల్ స్టెప్ ఫర్ ఎ మ్యాన్, 1 జైంట్ లీప్ ఫర్ ఎ మ్యాన్ కైండ్. ఇంత అద్భుతమైన మాట చెప్పిన తర్వాత ఎంతోమంది ఎన్నో దేశాల నుంచి మూన్ మీదకి వెళ్ళాలని ఆశపడ్డారు. నాసా వాళ్ళు అపోలో తర్వాత ఇప్పుడే మళ్ళా ఇంకో మిషన్ స్టార్ట్ చేశారు, ఆర్టెమిస్ మిషన్. మొత్తం ఆర్టెమిస్ మిషన్ 1 to 9 అని చెప్పి 9 లెవెల్స్లో కమింగ్ డికేడ్లో లాంచ్ చేయనున్నారు. ఆర్టెమిస్ 1 ఇప్పుడు న్యూస్లో ఉంది. ఈ ఆర్టెమిస్ 1 అనేది నాసాస్ లూనార్ మిషన్. దీనిలో భాగంగా ఓరియాన్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ మూన్ దగ్గరికి వెళ్తుంది. దాన్ని లాంచ్ చేసే రాకెట్ SLS రాకెట్. అయితే ఇక్కడ క్వశ్చన్, ఆర్టెమిస్ 1 మనుషులు తీసుకెళ్తుందా లేదా? లేదు. ఆర్టెమిస్ 1 అన్క్రూడ్ మిషన్ అనమాట. ఆర్టెమిస్ 2లో క్రూ వెళ్ళినా వాళ్ళు ల్యాండ్ అవ్వకపోవచ్చు. ఆర్టెమిస్ 3 నుంచి మాత్రం ఖచ్చితంగా ల్యాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆర్టెమిస్ 1 to 9 సక్సెస్ ఆ మొత్తం ఫేజ్లోనే మూన్ నుంచి మార్స్ వరకు మ్యాన్ మిషన్స్ పంపించాలని చెప్పి అమెరికా ఆశ, ఆలోచన. మనందరికీ తెలుసు, సిమిలర్గానే భారతదేశంలో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 2 మిషన్స్ చేశాం. చంద్రయాన్ 1 సక్సెస్ అయింది, చంద్రయాన్ 2 కూడా పార్షియల్గా సక్సెస్ అయింది. చంద్రయాన్ 2 వచ్చినప్పుడు ల్యాండర్ దగ్గర మనకి ప్రాబ్లం అయింది, మనకు తెలుసు. జనరల్గా మూన్లో సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ చేయడం చాలా కష్టం. వీ ట్రైడ్ బట్ వీఆర్ నాట్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్. నాసా వాళ్ళు కూడా ఇప్పుడు సౌత్ పోల్ దగ్గరే దీన్ని ల్యాండ్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అయితే చూడాలి. అయితే ఈ మూన్ మిషన్ అనేది చాలా అద్భుతాలు సృష్టించవచ్చు భవిష్యత్తులో. ఎందుకంటే మూన్ గురించి రహస్యాలు చాలానే దాగున్నాయి, వాటి గురించి తెలుసుకునే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంటుంది. అయితే ఈ ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్ తిరిగి భూమి మీద వచ్చేటప్పుడు చాలా స్పీడ్తో వస్తుంది. దాదాపు 38,000 km/h స్పీడ్లో వస్తుంది. ఆ స్పీడ్లో వచ్చేటప్పుడు ఎయిర్తో ఫ్రిక్షన్ అయ్యి, భూమి మీద దిగేటప్పుడు ఫ్రిక్షన్ అయ్యి హీట్ బాగా జనరేట్ చేసి అసలు సేఫ్గా దిగ్గలదా లేదా అనేది కూడా పెద్ద క్వశ్చన్ అనమాట. ఓవరాల్గా నాసాస్ ఆర్టెమిస్ మిషన్ మాత్రం ఇప్పుడు అందరి యొక్క ఇంట్రెస్ట్. చిన్నగా ఏదో ఆయిల్ లీక్ అయింది ఇందాక, కానీ మిషన్ మాత్రం కంటిన్యూ అవుతుందని చెప్పి అమెరికా నాసా చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ లూనార్ మిషన్ మీద మాత్రం ప్రపంచం మొత్తం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది.